మీరు చేస్తున్నటువంటి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి. ఒకటొకటిగా నేను బయటకు చెప్తాను. ఇది అమృత్ కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి నేను ముందుగా దీన్ని టేకప్ చేశాను. ఇంకా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి చాలా అంశాలు నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈ రోజు ఈ 3,000 కోట్ల రూపాయల అంశంలో ఇంత పెద్ద ఎత్తున కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి వర్క్ లేకుంటే మొత్తం కంపెనీకా? ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీ సొంత బామ్మడిదైనటువంటి సృజన్ గారు శోధా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన, గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి బామ్మరిది, నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా. మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏఎంఆర్ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తా ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు 1,100 కోట్ల రూపాయల దీంట్లో నుంచి నువ్వు మహబూబ్ నగర్ నీ సొంత జిల్లాలో వర్క్ ఇచ్చినావంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఉత్తదేనా? మెగా కృష్ణారెడ్డికి నీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది? మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా, మెగా కృష్ణారెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను, కానీ ఈ రకంగా ప్రైవేట్ గా కక్కిస్తావని చెప్పి నేను అనుకోలేదు. మరి మెగా కృష్ణారెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంట్రాక్ట్లు ఇవ్వకుంటే బాగుండదు కదా. మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈ రోజు ఎస్కలేట్ చేసినటువంటి దొంగచాటుగా చీకటి ఒప్పందంతో ఇచ్చినటువంటి కాంట్రాక్టు, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అని చెప్పి అడుగుతున్నా. అదే మాదిరిగా ఏఎంఆర్ కూడా తెలంగాణ వాడు కాదు కదా. గతంలో మీరు తెలంగాణలో కాంట్రాక్టర్ లేరు అని చెప్పినటువంటి మీరు, సమర్థులే లేరు అని చెప్పినటువంటి మీరు ఈ రోజు మరి మీరు కూడా అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంతేకాదు గతంలో ఎప్పుడు చీకటి టెండర్ల విషయం, చీకటి జీవోల విషయం, చీకటి ఒప్పందాల విషయం పదే చెప్పినటువంటి మీరు మరి 7 నెలల్లో జరిగినటువంటి మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల విషయంలో, ఈ 7 నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల అంశంలో, మీరు 7 నెలల్లో మీరు చేసినటువంటి మరి చీకటి ఒప్పందంలో విచారణకు సిద్ధమని అడుగుతున్నా. గతంలో మీరు ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసినటువంటి మీరు నిజంగా ప్రజాపాలన పారదర్శకంగా మీరు చేస్తున్నారని చెప్పి మీరు విశ్వసిస్తే 7 నెలల్లో మీరు ఇష్యూ చేసినటువంటి జీవోల మీద, మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల మీద, అది ఏ టెండర్ అయినా కానివ్వండి, హెట్రోటక్స్ కి ఇచ్చినటువంటి జీవోలు కానివ్వండి, లేకుంటే సివిల్ సప్లైస్ లోనో, లేకుంటే ఈరోజు ఇరిగేషన్ లోనో, లేకుంటే పబ్లిక్ హెల్త్ లోనో మీరు ఇష్యూ చేసినటువంటి టెండర్ల విషయంలో కానివ్వండి, మరి దీని మీద విచారణకు మీరు సిద్ధమని అడుగుతున్నా. మీరు చేస్తున్నటువంటి పాలన ఏ రకంగా ఉందనంటే ఇదే కాదు, మీరు కొడంగల్కి తీసుకెళ్లినటువంటి 4,000 కోట్ల రూపాయలు, 2,800 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ ని 4,000 రూపాయలకు మీరు పెంచి ఆ టెండర్లను కూడా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి మీరు సిద్ధపడలేదని అడుగుతున్నా. రేపు రాబోయేటువంటి కొడంగల్ కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికి దాంట్లో వాటా ఉండబోతున్నది, మెగా కృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాదు దాంట్లో కేఎన్ఆర్ అడుగుతున్నా, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ రాఘవ అడుగుతున్నా, మెగా కృష్ణారెడ్డికే మీరు పెద్దపీట వేయబోతున్నారు. మెగా కృష్ణారెడ్డి ఈ ఎస్టిమేట్స్ అన్ని కూడా ప్రైవేట్ ఇంజనీర్లతో తయారు చేయించుకుంటున్నారు అన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఈ రోజు ఈ రాష్ట్రం ఎంత పెద్ద అవినీతి మయంలో చిక్కున్నదంటే పూర్తిగా ఏ ఒక్క జీవో కూడా ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు. ఈ రోజు పూర్తిగా చీకటి కోణంలో చీకటి పాలన నడుస్తున్నమాట. వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు? మీ పాలన ఒక చీకటి పాలన, మీ కోణం ఒక చీకటి కోణం, మీ ఆలోచన మొత్తం చీకటి మయమైపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంతటి అవినీతికి పాల్పడతారని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలో అడుగడుగున అవినీతిమయం కుంభకోణాల పాలనగా మారిపోయింది, చీకటి పాలనగా మారిపోయింది. ఈ రోజు మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా మీరు చేసినటువంటి ఈ టెండర్ల మాయలు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ నిధుల్ని 3గా డివైడ్ చేసి, ఒకటి మెగా కృష్ణారెడ్డికి 1,100 కోట్లు, ఒకటి ఏఎంఆర్ జేవి విత్ షోదాకి ఎలిజిబిలిటీ లేకుంటే ఏఎంఆర్ అడ్డం పెట్టి ఆయన బామ్మడికి ఇచ్చిండు. ఒకటి కేఎన్ఆర్ ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, ఈయన కలిసి కేఎన్ఆర్
పేరు మీద ఇచ్చి దాన్ని 30% బ్యాక్ టు బ్యాక్ గజాని కంపెనీకి ఇచ్చిందంటే 30% లెస్లో ఒక కంపెనీ ఆ పని చేస్తుందని అంటే కనీసం ఆయనకు 10-20% నేను చేయడు కదా, అంటే సగానికి సగం దీంట్లో దోపిడే కదా. ఇంతకన్నా అవినీతి, ఇంతకన్నా దోపిడీ ఇంకోటి ఉంటుందని అడుగుతున్నా. కనీసం ఇప్పటి వరకు అది గ్లోబల్ టెండర్ కాదు, పబ్లిక్ డొమైన్ లేదు. ఈ రోజు కూడా మీరు ఓపెన్ చేస్తే ఒక జీవో ఉండదు, ఒక పబ్లిక్ టెండర్ ఈ రోజు కూడా అవైలబుల్ ఉండదు. ఇంతటి కుంభకోణాలు, ఇంతటి అవినీతి, ఈ రాష్ట్రం పూర్తిగా అవినీతిమయం, చీకటిమయం అయిపోయిందని తెలియజేస్తున్నాం.